తెలంగాణ సెక్రటేరియట్ లో బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి పొంగులేటి రివ్యూ చేస్తున్నారు. 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐఎన్పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ లో బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి పొంగులేటి రివ్యూ చేస్తున్నారు. 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలు అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాసరాజు, ఐఎన్పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఈ రోజు సచివాలయంలో జరిగింది. అయితే దీంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, హౌసింగ్ అండ్ ఐఎన్పీఆర్ ఉన్నత అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిందో ఈ 6 గ్యారంటీల హామీకి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అలాగే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అలొకేషన్ చేయాలి, దీనిలో భాగంగానే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాల నిర్వహణపై వ్యయంపై సంబంధిత శాఖల అధికారులతో ఈ రోజు చర్చించారు. అయితే ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, శ్రీనివాస్ రాజు, ఐఎన్పీఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఫిజికల్ డెఫిసిటీ కానీ అంటే ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలి అంటే ఆదాయము, వ్యయము, దానికి సంబంధించి గత ప్రభుత్వంలో గత వార్షిక బడ్జెట్ కి సంబంధించి ప్రభుత్వానికి వ్యయం ఎంత కలిగింది, లాభాలు మిగులు ఎంత మిగిలింది అనేది దాని మీద ప్రధానంగా చర్చ నడిచినట్టు మనకు అందుతున్న సమాచారము. అయితే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మొదటగా 2 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రజెంట్ గవర్నమెంట్. దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, దీనికి తర్వాత టికెట్ ఎంతైతే వ్యయం వస్తుందో దానికి తర్వాత ప్రభుత్వము ఆర్టీసీకి రియంబర్స్ చేస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి రైతు బంధు కూడా ఒకటి ఉంది. రైతు బంధు ప్రధానంగా ఇప్పుడు కొంతమంది వరకే రైతు బంధు విడుదలైనట్టు, ఇంకా మరికొంతమంది రైతులకు కూడా రైతు బంధుకు సంబంధించి అది విడుదల అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు చర్చ ఏంటంటే ఇప్పుడు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ఒక సమావేశంలో చెప్పింది ఏంటంటే పాత రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇస్తుందో ఎకరానికి 5,000 రూపాయలు ప్రస్తుతానికి అదే కొనసాగుతుంది అని చెప్పేసి తర్వాత బడ్జెట్ తర్వాత దాన్ని 15,000కు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏంటంటే ఈ 6 గ్యారెంటీల గురించి యూజువల్ గా ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ
ప్రభుత్వంలో ఏమైనా మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించింది ఒక్కో ప్రభుత్వం ఒక్కో శైలి ఉంటుంది. యూజువల్ గా అయితే ఒక్కో గవర్నమెంట్ 3 నెలల పాటు రిజర్వ్ చేసి పెట్టి ఉంటుంది. ఉద్యోగుల సాలరీలు కానీ, అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించింది, అలాగే ప్రభుత్వంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు కానీ వాటికి అన్నిటికీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అఫీషియల్ గా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. దానికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఒక శైలి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 3 నెలలు అధికారులతో పాటు ఉద్యోగస్తుల జీతాలకు సంబంధించి వ్యయ భత్యాలకు సంబంధించింది కూడా 3 నెలల పాటు రిజర్వ్ చేసి పెట్టి ఉంచింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ఆ ఉన్న రిజర్వ్ చేసిన వాటితోనే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జీతభత్యాలు వాటితో పాటు నడిపిస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఇంకో విషయం చర్చించుకోవాల్సింది ఏంటంటే 6 గ్యారంటీలలో 500 రూపాయలకే సిలిండర్ అదొకటి ప్రామిస్ చేశారు. అది ప్రాక్టికల్ గా చూసుకుంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటు ఎల్పిజి గ్యాస్ ధర కమర్షియల్ డొమెస్టిక్ అని ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఏంటంటే ఎగ్జామ్షన్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్ గా ఆ ట్యాక్స్ ని ఆ జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి అందరికి 500కి సిలిండర్ సదుపాయం కల్పిస్తుందా ఇండివిజువల్ ఫ్యామిలీస్ కి అనేది మనం చూడాలి. అయితే మొత్తానికి ఓవరాల్ గా ఈ రివ్యూ అయితే ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ యూజువల్ ప్రభుత్వంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏ శాఖకి ఎంతెంత నిధులు కేటాయించాలి అనేది ప్రధానంగా ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూస్తోంది. దానికి ఒక సీనియర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ కన్సర్న్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. ప్రస్తుతం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణారావు ఐఏఎస్, ఆయన చేతిలో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఛార్జ్ కూడా ఉండే. అయితే ప్రస్తుతానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని గుణాంకాలు సమీకరిస్తుంది. ఇప్పుడు ఎంత ఎస్టిమేషన్ బడ్జెట్ మనం ఎంత రూపొందించాలి, ఇప్పుడు పాత ప్రభుత్వానికి దానికి తగ్గట్టు ఇప్పుడు పెరిగిన నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిన దృష్ట్యా, దానితో పాటు కాలమాన పరిస్థితుల దృష్ట్యా కూడా బడ్జెట్ అనేది కొత్త తరహా రూపొందించాలనేది ఈ ప్రధాన లక్ష్యంగా ఈ రోజు ఈ సమావేశం జరిగింది. హిమబిందు, అలాగే శ్రీచరణ్, అలాగే ఇప్పుడు అంటే ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేసిన 500కే గ్యాస్ సిలిండర్ అది ఒకేలా అంటే అమలు చేసే దిశగా అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ పై అంటే అది ఎంతగా భారం పడే అవకాశం ఉంది చరణ్? అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఇప్పుడు బడ్జెట్ అనేది రూపకల్పన ఇప్పటికే ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక షెడ్యూల్ కూడా పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లతోని నిన్నటి నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ హెచ్ఓడీలతో పాటు కమిషనర్లు అందరితో పాటు మంత్రులు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో మొత్తానికి ప్రధానంగా ఇప్పుడు రైతులకు కావాల్సిన ఎరువుల పైన ప్రధానంగా, అలాగే గ్రామ స్థాయి వరకు ఇప్పుడు అర్బన్ లో అటు మిడ్ అర్బన్ తో పాటు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి. సో రైతులకి ఎరువులకు ముందస్తుగా ఏర్పాట్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఎలా ఉంచాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ రివ్యూ సమావేశంలో జరిగింది. అయితే దానితో పాటు ఈ నెల 9వ తారీఖున లారీ డ్రైవర్ల సమ్మె కారణంగా నిర్మల్ జిల్లాలోని 2 ప్రాంతాలలో ఎరువుల సరఫరాలో జాప్యం కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే కన్సర్న్ ఆఫీసర్లను ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆదేశించారు. కావాల్సిన ఎరువులు సరఫరా అనేది టైం బీయింగ్ ఖచ్చితంగా రైతులకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి ఎరువులు అనేది పంపిణీ చేయాలి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశించారు. అయితే దీంతో ఈ ప్రధానంగా ఏంటంటే గత ప్రభుత్వంలో రైతులకి ఒక స్పెషల్ గా ప్రతి ఊర్లో ఒక గ్రామ పంచాయతీలని ఒక రైతులకి ప్రధానంగా ఒక హబ్ లాంటి గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం వాడింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ రైతులకు సంబంధించి విత్తనాలు కానీ, రైతు బంధు స్కీమ్ కానీ, ఇంకా ఇతరత్ర వాటి గురించి ప్రధానంగా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, రైతులకి ఎలాంటి నిరంతర ఏమని అటు విద్యుత్ సరఫరా కానీ, ఇటు రంగు కానీ, వీటన్నింటికి కూడా, అలాగే ఎత్తు బీమా కూడా, వీటన్నిటి పైన ప్రభుత్వం ఒక స్పెషల్ గా ఒక గ్రామ పంచాయతీలకు సంబంధించి దాంట్లోనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రతినిత్యము అక్కడ లోకల్ గా డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో పాటు వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ రెగ్యులర్ గా మానిటర్
సో ఇప్పుడు కూడా చూడాలి మనం ఈ ప్రభుత్వం మరి అదే కొనసాగుందా లేకపోతే ఏంటనేది చూడాలి. మీరు అన్నట్టు సిలిండర్ విషయానికి వస్తే ఈ అదనపు బడ్జెట్ ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది అనేది మనము పూర్తి స్థాయిలో బడ్జెట్ వివిధ మొత్తం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఫైనల్ గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇటు ఆర్థిక శాఖ ఒక ఫైనల్ కాల్ తీసుకొని ఒక నివేదిక అటు చీఫ్ సెక్రటరీతో పాటు ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదిక అనుసారంగానే ఇటు ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇటు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రెండు కలిసి కూడా కొత్త బడ్జెట్ ని రూపొందిస్తారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.